హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. నేనైతే కుదిరినప్పుడు ఫ్రైడే రోజైతే పూజైతే చేసుకుంటాను. ఇందాకలా ఫస్ట్ వీడియోలో అయితే పక్షుల సౌండ్ అయితే వినపడ్డది కదా! నేనైతే మ్యూజిక్ అలాంటిదైతే ఏమీ యాడ్ చేయలేదు. మా ఇంటికాడ పక్షుల సౌండే అండి. చాలా బాగా వినపడుతున్నాయి కదా! నేనైతే ఈ రోజైతే 5:30కే లేసినాను. తొందరగా లేసినాను. రోజు 7 అయిద్ది. ఈ రోజు 5:30కి లేసినాను. అసలు నాకెందుకు ఇంత తొందరగా మెలుకువొచ్చిందో అది కూడా పూజ చేసుకుందామని తొందరగా అయితే మార్నింగే లేచినాను. నేనైతే నైట్ టైం అనుకున్నాను పడుకునేటప్పుడు ఏ టైంకి లేస్తానో ఏంటో 8 అయిద్దో 7 అయిద్దో అనుకున్నాను. ఈ రోజైతే 5:30కే లేచినాను. మా వారు చూసి నువ్వేనా ఇంత తొందరగా లేచిందని అన్నాడు. ప్రతిరోజు మా వారే తొందర లేస్తారు. నాకన్నా ముందే లేచి కూర్చుంటాడు. ఎందుకంటే కోళ్ళ కోసమని కూర్చుంటాడు. కోళ్ళని వెళ్ళి తీయాలి కాబట్టి కోళ్ళ కోసం అయితే కోళ్ళ గూట్లోకి వెళ్ళి కోళ్ళ పని చేసుకుంటాడు. ఈ రోజు నేను తొందర లేచేసరికి మా వారైతే ఆశ్చర్యపోయారు. అసలు నేనైనా లేచింది అనుకున్నాను. నేను లేచైతే ఇంట్లో పని మొత్తం చేసుకుంటున్నాను. మా నైటే గిన్నెలైతే అన్ని తోముకున్నాను. ఇంట్లో పెద్ద పని ఏం లేదు. ఇల్లు ఊడ్చి ఇల్లు తుడవటమే ఉంది. కాబట్టి ఫస్ట్ అయితే ముగ్గు పెడుతున్నాను బయట. నైటే పనులు మొత్తం చేసుకున్నాను. పడుకునేటప్పుడు పనులు మొత్తం చేసుకొని పడుకున్నాను. మళ్ళీ ఏ టైంకి లేస్తానో పూజ ఎప్పుడు అయిద్దని నైటే చేసుకున్నాను. కానీ మంచిగా తొందరగా అయిపోయింది. మా పిల్లగాళ్ళైతే ఇంకా లెగలేదు. వాళ్ళు లేసేసరికి 7:30, 7 అయ్యిద్ది. కాబట్టి వాళ్ళు లెగముందు ఇంట్లో పనులు మొత్తం చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకుందామని తొందరగా అయితే చేసుకుంటున్నాను. చూసారా పక్షుల సౌండ్ ఎలా వినబడుతుందో? చాలా బాగా వినబడుతుంది కదా! రోజు మార్నింగ్ ఇలాగే వినబడతాయి. 10 దాకా పక్షులు అయితే ఇలాగే అరుస్తాయి. మా ఇంటి ముందైతే చెట్లు బాగుంటాయి కాబట్టి చెట్ల మీద కూర్చొని అరుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి డిస్టర్బెన్స్ కూడా నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేను. కానీ మార్నింగే ఇలాగ అరుస్తూ అంటే ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుందో నాకైతే. చాలా మనశ్శాంతిగా అయితే పని అయితే చేసుకున్నాను. అసలు ప్రశాంతంగా పని అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లగాళ్ళు కూడా పడుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇంట్లో మంచిగా అందరు పడుకొని ఉన్నారు. మా వారికి లెగలేదు. నేను ముగ్గంతా అయిపోయినాక లేచిండు. లేచేసరికి ఆ మాట అన్నాడు. వాకిలి కాడ ఊకేసి నీళ్లు కట్టేసి ముగ్గైతే ఇట్లా వేసుకున్నాను సింపుల్గా అయితే. ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా తుడుచుకుంటున్నాను. నైట్ ఇల్లు అయితే ఊడ్చుకున్నాను. మార్నింగ్ కూడా ఊడ్చేసినాను. మళ్ళీ ఊకలేదా అని అనుకోండి. ఇల్లు మొత్తం ఊడ్చేసి తడికర్రతో అయితే ఇలాగైతే తుడుచుకుంటున్నాను. ఇల్లు అయితే మొన్నే మా అమ్మ కడిగింది కాబట్టి ఇప్పుడైతే నేనైతే కడగలేను. ఇన్ని రూమ్లు అంటే నా వల్ల కాదు. గచ్చు కాబట్టి డైలీ ఒకసారి తుడుచుకున్నా ఏం కాదు. నేనైతే 2 డేస్కి ఒకసారి అయితే ఇల్లు అయితే తుడుచుకుంటాను. కాబట్టి కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంక 1 మంత్కి ఒకసారి కడుక్కుంటాను ఇల్లు అయితే. ఇంకా నైటే మొత్తం గ్యాస్ క్లీనింగ్ అన్ని చేసుకున్నాను. గిన్నెలు కూడా తోముకున్నాను నైటే. గ్యాస్ కాడ అయితే అట్లా సింపుల్ గా అయితే ఒక ముగ్గు అయితే పెట్టినాను బలపంతో. చాలా బాగుంది కదా గ్యాస్ కాడ అయితే డెకరేషన్స్ కొన్ని మార్చినాను. గమనించారా మీరు? వంట చేసే కాడ అయితే పెద్దగా లైటింగ్ అయితే తొలగట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు. రింగ్ లైట్ పెడదామంటే రింగ్ లైట్ అయితే పాడైపోయింది. ఇప్పుడు కొనే పరిస్థితులు అయితే మేము లేము కాబట్టి పక్కనైతే పెట్టేసినాము. మొన్నైతే ఒకటి అయితే ఆర్డర్ ఇచ్చినాను. అది వచ్చేసరికి కొద్ది 1 వీక్ పట్టిద్ది. నార్మల్గా గోడకి అతికిచ్చే లైటింగ్స్ ఉంటాయి. అవి అయితే ఆర్డర్ ఇచ్చినాను. అదైతే వచ్చిద్ది. అప్పుడైతే షార్ట్ వీడియోలు అయితే చూపిస్తాను. నేనైతే స్నానం చేసి వచ్చినాకైతే కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నాక పూజ అయితే చేసుకుంటాను. మా వారికి అయితే నేను చెప్పక ముందే నైట్ అయితే పూలు అయితే పట్టుకొచ్చిండు. నేను అనుకోలేదు పూలు పట్టుకొస్తాడని. నైట్ అయితే అగరబత్తులు పట్టక రమ్మంటే పూలు అయితే పట్టుకొచ్చిండు. అగరబత్తులు ఏమి మర్చిపోయి వచ్చిండంట. మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి మా తమ్ముడితో అయితే తెప్పించినాను. మళ్ళీ పొద్దున వెళ్ళి తేలేరని. దేవుళ్ళకైతే పూలతో అయితే ఇలా అయితే అలంకరిస్తున్నాను. మల్లెపూలు అయితే మా చెట్టుయే చాలా పూసినాయి. నేనైతే సూదితే అయితే అలా అయితే కుట్టినాను. చేతితో అయితే పెద్దగా రాదు. మా చెట్లకైతే ఇప్పుడిప్పుడే పూలైతే పూస్తున్నాయి. నేనైతే అంత ముందైతే బాధపడేదాన్ని. ఒక పువ్వు లేదు దేవుడికి పెట్టాలంటే ఇంట్లో ఒక పువ్వులు లేవు అనుకునేదాన్ని. చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకొద్దామంటే చిన్న పిల్లగాలు వాళ్ళతో పాటు వెళ్ళాలంటే నాకు అస్సలు ఓపిక ఉండేది కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసేంత ధైర్యం ఉండేది కూడా కాదు. కాబట్టి పూలు లేకపోయినా అలాగే పూజ చేసుకునేదాన్ని. అప్పుడప్పుడు మా వారు తెచ్చేటోళ్ళు. ఇప్పుడైతే అలాంటి బెంగ ఏం లేదు. గులాబీ పువ్వులు మల్లె పువ్వులు అండి అలాంటివి అయితే పూస్తున్నాయి. కనకాంబరాలు కూడా పూస్తున్నాయి. నేనైతే నెత్తికైతే పెట్టుకున్నాను చూడండి కనకాంబరాల పూలు.
పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను. లాస్ట్కి అయితే హారతి అయితే ఇస్తున్నాను దేవుళ్ళన్నిటికీ. చాలా బాగా జరిగింది పూజ అయితే. ప్రసాదం కూడా సేమే చేసినాను ఈరోజు. ఇంకా దేవుడికి అయితే అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మంచిగా మొక్కుంటున్నాను. పెద్దగా ఏం కోరికలు లేవు, ఉన్నా నేనైతే బయట చెప్పుకోను, దేవుడికి కూడా చెప్పుకోను. అదొక భయము, చెప్పిన నెరవేరుస్తారా లేదా అని అదొక భయము, అందుకే ఏం చెప్పుకోను. అదేంటమ్మా నువ్వు చెప్తేగా దేవుడు నెరవేరుస్తారా అంటే ఇంకా అదే నాకు అంతే సెంటిమెంట్ అలాంటిది. ఇట్లా అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా అగరబత్తి అయితే ఒకటి తీసుకొచ్చి వంటగదిలో అయితే పెట్టినాను. ఇలా అయితే తులసి కోట కాడ అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. స్నానం చేయకుండా అలా వేసుకోవద్దు కాబట్టి స్నానం చేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను తులసి కోట ముందు. మొన్నేమో ముగ్గులు నేర్చుకున్నాను, మళ్ళీ ఎమ్మట్లో మర్చిపోయినాను. నాకు అసలు మతి మరుపు ఎక్కువ వస్తుంది పిల్లగాలు పుట్టిన కాంచి. కొంతమంది ఏమో నా వాయిస్ నచ్చుతుంది అంటున్నారు, కొంతమంది నచ్చట్లేదు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నచ్చుతుందో లేదో కామెంట్ చేయండి మీరైనా. తులసి కోటకైతే ఆకులని మా మేకలు మొత్తం తినేసినాయి. మళ్ళీ ఇగుర్లు అయితే మంచిగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఈసారి అయితే చాలా జాగ్రత్త పడాలి, తినకోకుండా చెయ్యాలి. వాటిని అయితే మంచి గట్టిగా అయితే కట్టేస్తాను, ఇంట్లోకి అయితే రానికుండా చేస్తాను. మేకలు అంతే గులాబీల చెట్లు కూడా మొత్తం తినేస్తున్నాయి. అసలు చెట్లని వేటిని ఉంచట్లే, మేకలైన కోళ్ళైనా. అసలు వాటికైతే చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇట్లన్నిటికైతే వాళ్ళ అలాంటివి అయితే కట్టేసినాను. ఈసారి అయితే అటువైపు అయితే రావట్లేదు. తులసి కోట ముందైతే ఇట్లయితే ముగ్గు అయితే సింపుల్ పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. ఎలాగుందో కామెంట్ చేయండి. తులసి కోటమ్మ అయితే చాలా బాగుంది కదా, మంచిగా నిండుగా అలంకరించి పూలు పెడితే చాలా బాగుంది, బొట్లు పెడితే. ఇంకా మా వారైతే లేచిన కాంచి ఒకటే టీ అని అడుగుతుండు. మా వారికి అయితే టీ తాగంది తెల్లారదు కాబట్టి ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నాను. ఇంకా పక్కనైతే సేమే కాద్దామని ఇంక రెండైతే ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను. మా వారికి అయితే ఏదన్నా లేపైనా పక్కింటి అంకులు కానీ మా వారికి అయితే టీ అయితే కావాలి తప్పకుండా. వాళ్ళైతే లేచినమ్మట్లేదే టీ తాగుతారు. నల్ల అయిపోయిన ఉంటారు కానీ టీ లేకపోతుంటారు. అసలు పొద్దున ఒక 2 times తాగుతారు అనుకుంటా. నేను పెట్టకపోయినా వాళ్ళు పెట్టుకునైనా తాగుతారు. ఈసారి అయితే నన్ను పెట్టను ఒకటే ముత్తుకుంటుండు. సరే అని టీ అయితే పెడుతున్నాను పక్కన. ఏమైనా సౌండ్స్ వినబడితే ఏమనుకోకండి, పక్కన వాళ్ళు అయితే వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి బాగా సౌండ్స్ వినబడుతున్నాయి, ఇనప సామాన్ల సౌండ్స్. నేను చెప్పినా కానీ వాయిస్ ఎవరు ఇవ్వటానికి ఇది ఒక ఇబ్బంది అవుతుంది, టార్చర్ అనిపిస్తుంది నాకైతే వాయిస్ ఎవరు ఇవ్వటానికి అయితే. వాయిస్ ఎవరు ఇవ్వలేక యాడ్ యూట్యూబ్ మానేస్తానని అదొక భయము. కానీ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలో రోజుకోటైనా అప్లోడ్ చేయాలని చాలా ఆస్తి ఉన్నాను కానీ అసలు కుదరట్లేదు. వాయిస్ ఎవరు ఇవ్వలేకపోతున్నాను. బాగా డిస్టర్బెన్స్ సౌండ్స్ బాగా వస్తున్నాయి. వింటున్నారుగా మీరు ఎలా సౌండ్స్ వస్తున్నాయో. దేవుడికి అయితే ప్రసాదం అయితే ఏం పెట్టలేదు. ఇక్కడైతే సేమియా పాయసం చేసి దేవుడికి అయితే పెడదాం నైవేద్యం, కానీ ఇక్కడైతే సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా తినక చాలా రోజులు అవుతుంది. నైట్ అయితే మా వారు అయితే సేమియా పాయడి తెచ్చిండు. ఇంకా తెమ్మంటే ఇంకా తెచ్చేసరికి ఇంకా మార్నింగ్ దేవుడు పెట్టేసి ఇంకా మనం కూడా తిందామని ఇక్కడైతే ఎక్కువ చేస్తున్నాను సేమియా పాయసము. మా పిల్లగాళ్ళ కూడా ఇష్టం, చాలా బాగా తింటారు సేమియా పాయసం అయితే చాలా ఇష్టం. పాలతో చేస్తే ఇట్లా మా వారు కూడా బాగా తింటాడు ఇది. మళ్ళీ అన్నంతో చేసిన పాయసం అయితే అస్సలు తినరు ఎవరు ఇంట్లో వాళ్ళు. నేను కూడా పెద్దగా తినాను. అదైతే ఎక్కువ సేమియానే తాగుతాము, సేమియా చేసుకొని దేనికైనా. దేవుడికి ప్రసాదంగా ఏమైనా చేద్దాము, వెరైటీ ఐటమ్స్ అంటే మనకు పెద్దగా వంటలు రావు, వచ్చినంత వరకు చేసి పెడతాను. ఇంకా ఇక్కడైతే 3 కప్పులు ఎవరికి అనుకుంటున్నారా టీ. ఒకటే మా వారికి, ఒకటి నాకు, ఇంకొకటే పక్కింటి అంకుల్కి. అంకుల్ని ఎప్పుడు చూపించలే కదా, ఎప్పుడైనా ట్రై చూపించడానికైనా ఎప్పుడైనా ట్రై చేస్తాను అంకుల్ని అయితే. ఇంకా వాళ్ళకైతే టీ అయితే ఇచ్చేసినాను. వాళ్ళకి ఇచ్చినాక అయితే నేనైతే తాగుతున్నాను ఇక్కడ టీ. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలే కాబట్టి ఫుల్ ఆకలి వస్తుంది, అందుకే టీ అయితే తాగుతున్నాను. టీ అయితే తాగితే కొద్దిగా ఆకలి తగ్గిద్దని టీ అయితే తాగుతున్నాను. పాయసం అయితే ఇంక అవ్వలేదు. దేవుడికి పెట్టుకున్నాం కదా మనమైతే తినాలి కాబట్టి దేవుడికి ఇంకా నైవేద్యంగా పెట్టలేదు కాబట్టి అది అయినాక మొత్తం చేసేసరికి ఇంకా చాలా టైం పట్టిద్దని టీ అయితే తాగుతున్నాను ఇక్కడ. ప్రతి శుక్రవారం ఇలా శారీ కట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. 3 వారాల నుంచి మంచిగా అయితే ఇలా శారీ అయితే కట్టుకుంటున్నాను. నాకు శారీ కట్టుకోవాలంటే అసలు కంఫర్ట్ అనిపించదు, ఎట్లనే అనిపించిద్ది. ఎప్పుడుకోసారైనా కట్టుకోవాలి శుక్రవారం రోజైనా అని పట్టుబట్టి మరి శుక్రవారం రోజైతే కట్టుకుంటున్నాను శారీ అయితే. ఈ చీర అయితే మా అమ్మది చాలా బాగుంది కదా, ఎల్లో కలర్ జాకెట్ అయితే అది మ్యాచింగ్ అయిద్దని ఆ జాకెట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా సేమ్ అయితే అయిపోయింది. ఇంకా నైవేద్యంగా అయితే దేవుడికి అయితే పెట్టేసినాను. ఇక్కడ పెట్టేసినాను, తులసి కోట కాడ కూడా పెట్టేసినాను. ఆ వారికన్నా మా పాపకైతే పోసినాను, వాళ్ళైతే తాగుతున్నారు. అక్కడ ఫుల్ ఆకలి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ తాగేస్తున్నాను ఇక్కడైతే.
మానేసింది కాబట్టి మా పాప కోసం అయితే రొట్టెలు చేస్తున్నాను. ఎవరి కోసం చేయను అసలు రొట్టెలు అయితే. ఇంక ఫస్ట్ టైం అయితే మా పాప కోసం చేస్తున్నాను. అంటే అంతకుముందు చేసినలే కానీ ఇన్ని రోజులు చేయలేదు. మళ్ళీ ఈరోజే చేస్తున్నాను చాలా రోజులకి రొట్టెలు. అంటే చపాతీలు, మా దాంట్లో రొట్టెలు అంటాం అనుకోండి. చపాతీలు చేస్తున్నాను. పిండి కలిపి అయితే పక్కనైతే పెట్టినాను. అంతలోకే పప్పు పొయ్యి మీద వేద్దామని ఇంక పప్పు అయితే తీసుకొని పప్పు అయితే పొయ్యి మీద పెడుతున్నాను. ఒక్కొక్కసారినే నా నాలుకైతే తడబడిపోతుంది. అసలు ఏమనుకోకండి, నా నాలుక తడబడిపోతుంది. మాట్లాడాలంటే కొద్ది కష్టంగా ఉంది. ఇంకొకటి చెప్పపోయి ఇంకొకటి అంటున్నాను ఒక్కొక్కసారి అయితే. ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేసినాక ఇలా పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసినాను. పప్పు అయితే కొన్ని 3 విజిల్ 4 విజిల్ వచ్చినాక అయితే పప్పు అయితే దింపుతాను. అప్పట్లోపల అయితే రొట్టెలు చేసుకుందామని బండి అయితే శుభ్రంగా కడుగుతున్నాను. మళ్ళీ మట్టి ఏమైనా ఉంటే మొత్తం అయితే రాళ్ళు కనబడతాయి కాబట్టి శుభ్రంగా అయితే కడుగుతున్నాను పీసు బట్టి. నేనైతే ఎప్పుడు ఆ బండ మీద చేయలేదు, కానీ చేయాలనిపించింది ఈ రోజు అయితే, అందుకే శుభ్రంగా కడుగుతున్నాను. ఎప్పుడు చేయలేదు కాబట్టి మట్టి ఎక్కువే ఉంటుంది, సన్నటి మట్టి కాబట్టి శుభ్రంగా కడిగినాం అనుకో ఎలాంటి మట్టి ఉండదు. పిండిని కూడా తీసుకొని అలా రుద్దినాం అనుకో ఫస్టే, తర్వాత పిండికి అయితే మట్టి అయితే అంటదు. చూడండి నేను తర్వాత ఎలా రుద్దుతానో అది కూడా చూపిస్తాను. దీని మీద రొట్టెలు చేస్తుంటే సింపుల్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. నేను ఒకప్పట్లో నాకైతే రొట్టెల కర్ర ఉండేది కాదు. అదే అండి రొట్టెల ప్లేట్ లాంటి రొట్టెలు చేసేది ఉంటుంది, అదైతే ఉండేది కాదు. నేను ఎప్పుడైనా ప్లేట్ మీద పెట్టి రొట్టెలు చేసేదాన్ని. ఈసారి అయితే ఈ బండ మీద చేద్దామని ఇలా అయితే చేస్తున్నాను. బండ మీద చాలా బాగా కుదిరింది. బండ మీద అయితే ఈసారి నుంచి అయితే బండ మీద చేస్తాను. ప్లేట్ మీద చేసేటప్పుడైతే అటు ఇటు కదలేదు. ఆ ప్లేట్ అయితే ఒక చోట ఉండేది కాదు, చాలా టైం పట్టేది. దీని మీద చేస్తేనే ఎమ్మట్లు అయిపోయింది. చూసారా, నేను రొట్టెల కర్రకను బండకైతే మిగతా పిండిని పెట్టి అలా అయితే రుద్దుతున్నాను, మట్టి లేకోకుండా. మట్టి అయితే దానికంతా పిండికంతా అంటిద్ది, సన్నటి మట్టి ఏదైనా ఉంటే. లేకపోతే మనం అలాగే చేస్తే మనకి మట్టి తలిగిద్ది, నోటికప్పుడు పన్ను కూడా ఇరుగు పరిస్థితి ఉంటుంది. బాగా సౌండ్స్ వస్తున్నాయి కదండి, ఏమనుకోకండి. కొద్దిగా నా మాట అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు తప్పించి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేను, ఎందుకంటే మా పాపను మా బాబు ఇప్పుడే పడుకున్నారు. వాళ్ళు పడుకున్న ముందే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాళ్ళు వేసినాకైతే అసలు అది ఇవ్వటం కుదరదు. ఈ వీడియో అయితే కొద్దిగా లేట్గా అయిపోతుంది. నేను ఎప్పుడు ఇవ్వాల్సింది రోజు వీడియో తీసిందంటే తెల్లారి అప్లోడ్ చేస్తాను, కానీ నాకు 2 days పడుతుంది అప్లోడ్ చేయాలంటే. వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అసలు చాలా కష్టంగా ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వటానికే కష్టంగా ఉంది, ఇంకేం లేదు దాంట్లో అయితే. చెప్పినా కానీ మా పిల్లగాళ్ళు డిస్టర్బెన్స్, పక్కింటి వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తుంది, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. నాకైతే అలాంటి ఏ బద్ధకం లేదు వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా. నాకు చాలా ఇష్టంగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మాట్లాడాలి అని అనిపిస్తుంది, కానీ మీకు ఎవరైనా సౌండ్స్ వినబడితే డిస్టర్బెన్స్ వినబడితేమో అని వాళ్ళు డిస్టర్బెన్స్ లేనప్పుడు గ్యాప్ చూసుకొని అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా నేనైతే ఇట్లయితే రొట్టెలు చేసుకుంటున్నాను గుండ్రంగా. పిండిని అయితే కలిపి అట్లా ఒక 10 minutes పక్కన పెడితే ఇంకా మెత్తగా వస్తాయి రొట్టెలు అయితే, చాలా బాగా కుదురుతాయి. అందుకే నేనైతే అట్లా కలిపినమ్మట్లోనే పక్కన పెడతాను ఒక 10 minutes అయితే. మొన్న అయితే నేనైతే వంటగది అయితే క్లీనింగ్ చేసుకున్నాను, అది కూడా నైట్ టైము. నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో షూట్ చేద్దాం అనుకుంటే కుదరలేదు. అది కూడా నైట్ టైం చేసుకున్నా కాబట్టి వీడియో అయితే క్లారిటీగా రాదని వీడియో అయితే షూట్ చేయలేదు, వద్దులే అనుకున్నాను. అప్పటికిప్పుడు కొద్దిగా డిఫరెంట్ ఉంది, కొద్దిగా అయితే చేంజ్ అనిపిస్తుంది. వంటగది అయితే చేంజ్ అనిపిస్తుంది కదా. కొద్దిగా అయితే సామాన్లన్నీ మంచిగా నీట్గా అయితే సదురుకున్నాను, గిన్నెలన్నీ. నాకైతే చాలా ఇష్టము వంటగదినైనా ఇంటినైనా మంచి శుభ్రంగా మంచి నీట్గా పెట్టుకోవటం అంటే చాలా ఇష్టము. కానీ శుభ్రంగా పెట్టుకున్న ఒక 1 hour వరకు మళ్ళీ అయితే మొత్తం చికాకు చేస్తారు. మా పిల్లగాళ్ళైనా మా వారైనా చాలా చికాకు చేస్తారు. మళ్ళీ సచ్చినట్టు మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి. నేనే ఏం చేద్దాం, చిన్న పిల్లగాళ్ళు కాబట్టి తప్పదు మనకి. ఇలాంటివి వాళ్ళు పెద్ద ఎదిగేదాకా ఇలాంటివి తప్పదు. వాళ్ళు చికాకు చేస్తారు, మనం సదరటమే మన పని అయితే. మా వారైతే ఇంకా చిన్న పిల్లగాళ్ళగా అవుతాడు, ఎక్కడ బట్టలు అక్కడే వేసిరేస్తాడు, మంచిగా అయితే నీట్గా పెట్టుకోడు. ఇంకా పప్పు అయితే అయిపోయింది. పప్పు అంతా అయిపోయినాక రుబ్బినాక చింతపండు పులుసు అయితే పోతున్నాను. నాకైతే ఏదున్నా లేకపోయినా పప్పులు అయితే చింతపండు ఉంటేనే చాలా టేస్ట్ అనిపిస్తుంది, లేకపోతే అసలుకి నచ్చదు పప్పు. నాకు పులుపు ఉంటేనే పప్పు చారు అయితే తినబుద్ధి అవుతుంది, లేకపోతే అసలు నచ్చదు నాకైతే. మా వారికి అయితే పప్పే నచ్చదు అనుకోండి. ఇంకా ఏదో చేయమంటే చేస్తున్నాను ఈరోజైతే. నాకైతే ఒకప్పట్లో పప్పు చేయటం కూడా రాదు అసలుకి. మా వారైతే ఇప్పుడు కొద్దంటాడు, పప్పు చేయాలంటే అస్సలు కొద్దంటాడు. కానీ ఈరోజు అడిగినమ్మట్లో చెయ్యి అన్నాడు. మళ్ళీ అది కాక మా పాప కూడా పాలు మానేసింది కాబట్టి పప్పుతోనే తినిద్ది. మా పాప అయితే స్కూల్ లేదు ఈరోజు కాబట్టి నేనైతే పప్పు చేస్తున్నాను మా పాప కోసం. ఇంకా మేము కూడా ఇదే తిన్నాం అనుకోండి. పప్పు అయితే ఇద్దరమే కాబట్టి ముగ్గురికి సరిపోయింది పప్పు. మా పాప అయితే తినలేదు, కొద్దిగా తినేసి మళ్ళీ తినలేదు అసలుకి. మా పాప అయితే మా పాప కోసం చేస్తే మా పాప తినలేదు, మీ ఇద్దరమే తిన్నాం ఈ పప్పు మొత్తానికి. మా వారైతే కరేపాకు అంటే తేనన్నాడు. సరేలే అని మామూలుగా అయితే తాలింపు వేసిన, తర్వాతకైతే వెళ్ళి తెచ్చిండు. అది కూడా తాలింపు మొత్తం అయిపోయినాక తెచ్చిండు. సరేలే అని మళ్ళీ అయితే కొద్దిగా మంచి నూనె పోసి ఇట్లా కరేపాకు వేయించి మళ్ళీ అయితే
వేసినాను. లాస్ట్కి అయితే ఇలా ఏమో లేదో ఒకటి అయితే అయిపోయింది. పప్పు అయితే చాలా బాగా కుదిరింది. పప్పు కూడా ఇందాకలైతే చింతపండు పోసినాం కాబట్టి కొద్దిసేపు అయితే మగ్గబెట్టుకోవాలి. పప్పు చారుని అయితే ఉడకబెట్టుకుంటేనే మంచి చింతపండు అనేది పప్పు చారుకి అయితే పట్టిద్ది. ఇంకా నేనైతే రొట్టెలు అయిపోయినాయి కాబట్టి రొట్టెలు అయితే కాల్చుకోవాలి. నేనైతే రొట్టెలు అంటుంటే మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలవట్లేదు. మీకైతే ఏమనాలంటే చపాతీలు అంటే అర్థమవుతాయి అనుకుంటా. మేమైతే రొట్టెలు అంటాం. నాకైతే అలవాటు అయిపోయింది రొట్టెలు అంటాము కాబట్టి చపాతీ అనలేకపోతున్నాను. ఇంకా ఇలాగైతే చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను నూనె పెట్టి. కొంతమంది అయితే నూనె లేకుండా కాల్చుతారు. నేనైతే నూనె లేనిది అయితే అసలు తినను. చపాతీలు కాలుతా అంటే పొగ అంత ఇంట్లోనే ఉంటుంది. ఇంకా కాల్చిన చపాతీలన్నీ ఒక గిన్నెలో తీసుకుందామని ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఆ గిన్నెలో అయితే మొత్తానికి అయితే చపాతీలు వేస్తాను. కాల్చిన చపాతీలన్నిటినీ వంట చేసుకునేటప్పుడు ఏదో ఒకటి కాల్చుకుంటాం కదా. నేనైతే చెయ్యి కాల్చుకున్నాను. ఏదో ఒకటి రోజుకొకటి ఏదో ఒకటి కాలుతూనే ఉంటుంది. ఆడవాళ్ళ కష్టాలు అట్లా ఉంటాయి. చూస్తానికి ఏదో సింపుల్గా ఉంటున్నారు, ఇంట్లో తిని కూర్చుంటున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకేం తెలుసు. పగులు నైట్ అనేది నిద్ర లేకుండా అయితే కష్టపడతారు. మనకైతే అలాంటి హాలిడేస్ కూడా ఉండవు. ఎలాంటి హాలిడేస్ ఉంటాయి, రోజు పనులే ఉంటాయి ఇంట్లో అయితే. ఇంకా నేనైతే ఇలా అయితే చపాతీలు కాలుస్తానండి. మీరు ఎలా కాలుస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఆయిల్ పెట్టి కాలుస్తాను. ఆయిల్ లేకుండా అయితే అసలు తినము. చూడండి ఎంత మెత్తగా వస్తాయి రొట్టెలు అయితే. నేను చేస్తే మంచి పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇలా చేస్తే మంచి రొట్టెలు అయితే మెత్తగా వస్తాయి. తినబుద్ధి అవుతుంది కూడా మంచిగా అయితే 2 days దాకా తినొచ్చు. ఇట్లా ఆయిల్తో చేసుకొని మంచిగా ఇంట్లో పెట్టుకుంటే 2 days దాకా వస్తాయి. నేనైతే పెద్ద కూరలో నంచుకొని తిన్నాను. ఇలా అయితే తినమంటే మంచిగా నేను తింటాను. కూరలో అయితే పెద్దగా అంతగా నచ్చదు నాకైతే రొట్టెలు. చికెన్లో అయితే నంచుకొని తినమంటే తింటాను, కానీ దానికన్నా మించి 2 రొట్టెలు తింటాను, ఎక్కువ మించి తినను. రొట్టెలు తిన్న తర్వాత అన్నం తినకుండా అయితే అస్సలు ఉండాను. అన్నం కూడా తింటాను. అవి తిన్నట్టు అనిపించదు అసలుకి. నాకైతే ఎందుకు అట్లానే ఉంటుంది. అన్నం తింటేనే కడుపు నిండినట్టు అనిపించింది. శారీ కట్టుకొని రొట్టెలు చేయాలంటే అదిరిపోతుంది. ఉబ్బకైతే మళ్ళీ ఎండ కొడుతుంది, అసలు మసిలిపోతుంది అనుకోండి. గంట 2 గంటలు పట్టింది నా వంట అయ్యేసరికి. మొత్తానికి మార్నింగ్ 5కి లేచినా కాబట్టి 9 కల్లా అన్ని పనులు అయిపోయినాయి. వంట చేయటం, ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి. ఈ రోజు అయితే లంచ్ కూడా మంచిగా ప్రిపేర్ అయింది. తొందరగా చేసుకున్నాను అన్ని వంటలు అయితే. ఇదేనండి, మా వారైతే అడవిలోంచి కరివేపాకు తెచ్చుకున్నాడు. మంచి డబ్బాలు ఇలా ఒలిసి పెడితే ఒకైతే 10 days 20 days అయితే ఉంటుంది. నేనైతే మా వారు తెచ్చినప్పుడు కల్లా ఇలాగే ఫ్రిడ్జ్లో ఒలిసి పెట్టుకుంటాను. డబ్బాలు అయితే నాకైతే 20 days ఉంటుంది మంచిగా. లేకపోతే బయట పెడితే మొత్తానికి ఎండిపోయింది, వేస్ట్ ఇదంతా కరివేపాకు. అందుకే మా వారైతే ఎక్కువదేం తెస్తాడు అడవిలోంచి, మంచి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా కాబట్టి. మా బాబు అయితే లేచిండు, అందుకే వాడి సౌండ్స్ అయితే వినబడుతున్నాయి. ఏమనుకోకండి, వాడైతే ఇప్పుడే లేచిండు. లేచి ఏదో తింటుండు, అందుకే తినుకుంటూ అరుస్తుండు. ఊ అని ఉత్తరం కొడుతుండు. వాడు చిన్నపిల్లగాడిగా ఇప్పుడిప్పుడే ఊ ఆ కొడుతుండు మంచిగా. ఇంకా వీడు లేచిండు. మా పాప అయితే పడుకుంది. మా పాప అయితే పడుకొని ఉంది. ఇంకా వీడైతే ఆడుకుంటుండు. ఇప్పుడే లేచిండు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పినా కానీ ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు లేస్తారు. ఇంకేం చేద్దాం, తప్పనిసరి వాయిస్ ఇవ్వాల్సిందే. ఏదో ఒకటి వీలుని చూసుకొని ఇస్తున్నాను. ఈ మధ్యేమో మా పాపని అంగన్వాడికి పంపించి అక్కడ ఉండటం వల్ల అసలు పట్టించుకోకుండా అవుతుంది వీడియోస్ మీద. మండే నుంచి అయితే నేనైతే పిల్లగాళ్ళని అయితే అక్కడ వదిలిపెట్టేసి వస్తాను. మా అమ్ముల్ని అయితే అలవాటు అయిపోయింది కొద్దిగా. లేకపోతే మంచిగా ఉంటుంది అక్కడ కాబట్టి మండే నుంచి అయితే వదిలిపెట్టేసి వస్తాను. ఆమె ఆడుకుంటుంది, నేనుంటే అన్నమే తినట్లే గారబం చేస్తుంది. వాళ్ళు గద్దిత్తనే తింటుంది అప్పుడప్పుడు. ఇంకా నేను లేకపోతే ఇంకా మంచిగా తినేది, వాళ్ళే తినిపిస్తూ ఉంటారు. మా బాబు సౌండ్స్ బాగానే పడుతున్నాయి కదా మీకు, వాడు ఒకటే అరుస్తుండు. ఇంకా ఇక్కడైతే మా వారికి అయితే చపాతీలు అయితే వేసిస్తున్నాను. అవి తినేసి పనికి అయితే వెళ్తాడు. డ్యూటీకి అయితే టైం అయింది కాబట్టి వేసి ఇమ్మన్నాడు. వేసి ఇచ్చినాక తినేస్తుండు. నేనైతే ఉప్పు వేయటం మర్చిపోయిన దాంట్లో. తర్వాత మళ్ళీ ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టినాను. అసలు నాకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. మా వారు పెద్దగా ఏం తిట్టాడు, వంటలు ఏం తక్కువైనా సర్దుకుంటాడు, చెప్తాడు మంచిగానే. ఉప్పు తక్కువైంది అనేసరికి మళ్ళీ ఉప్పు వేసి మగ్గిపెట్టి మళ్ళీ పోసి ఇచ్చిన మంచిగా తింటుండప్పుడైతే. తర్వాతకైతే నేను తిన్నాక తెలిసింది పప్పులు ఉప్పు ఎక్కువైందని. అప్పుడు కూడా చెప్పలే పాప, అట్లనే తిన్నాడు. ఉప్పు ఎక్కువైంది కూడా అనలేదు, అలాగే తినే 2 రొట్టెలే తిన్నాడు. 4 అయితే తినేటోడు. ఎందుకు 2 తిన్నాడు అంటే తర్వాత తెలిసింది ఉప్పు ఎక్కువైందని. మళ్ళీ చెప్పలేదు నాకు ఉప్పు ఎక్కువైందని. ఆ 2 తినేసి వెళ్ళిపోయింది పాపం. మా వారైతే ఏమన్నాడు, ఏ వంటలు ఏ తక్కువైనా ఏం తిట్టాడు పెద్దగా. నన్ను అయితే అర్థం చేసుకుంటాడు మా వారైతే మంచిగా. అట్లనే తినేసి వెళ్ళిపోతాడు. నేనే మా వారిని పెద్దగా అర్థం చేసుకొని ఏ తక్కువైనా తిడతాను. ఏమోలే, మా వారైతే నన్ను అయితే అర్థం చేసుకుంటుండే, అదైతే చాలు. పాపం పెద్దగా ఏం తిట్టలేదు. ఉప్పు తక్కువైంది అన్నాడు, ఉప్పు ఎక్కువైనా కూడా ఏమనలేదు, అట్లనే తినేసి వెళ్ళిండు. ఇంకా నేనైతే మొత్తం అయిపోయినాక నేను కూడా తిన్నాక నేనైతే గిన్నెలు అయితే తోముకుంటున్నాను. మొత్తం గిన్నెలు తోముకొని గ్యాస్ మొత్తం క్లీనింగ్ చేసుకుంటే ఇంకా మనశ్శాంతిగా ఉంటుంది ఇల్లు అయితే. ఇంకా ఈ రోజు అయితే మా పాపకైతే స్కూల్ లేదు కాబట్టి ఇంట్లోనే ఉంది.
స్కూల్ అంటే స్కూల్ కాదండి, అంగన్వాడికి వెళ్తుంది. స్కూల్ అంటే ఏ స్కూల్లో జాయిన్ చేయించారు, ప్రైవేట్ ఏందో అనుకునేటోళ్ళు. ఎలాంటి స్కూల్ కాదు, అంగన్వాడి. దగ్గరలో అంగన్వాడికి అయితే వెళ్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ స్కూల్లో జాయిన్ చేయలేదు, అలవాట్లేదు కాబట్టి మా పాపకి కొన్ని రోజులు అయితే అంగన్వాడి అలవాటు చేసినాక స్కూల్కి అయితే తీసుకుని వెళ్తాము. అప్పుడైతే ప్రైవేట్లో జాయిన్ చేయించడానికి అయితే ట్రై చేస్తాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలాంటిది లేదు, అంగన్వాడిలో అయితేనే ఉంటుంది మా పాప అయితే. అంగన్వాడిలో కూడా యూనిఫామ్ అన్ని అయితే ఇచ్చారు మంచిగా అయితే. బ్యాగులను కంబాక్స్ పలక బలపం కూడా ఇచ్చారు, అలాంటివన్నీ ఇచ్చారు. ప్లేట్స్తో సహా బాటిల్స్తో సహా అన్ని ఇచ్చారు పిల్లగాళ్ళకి అయితే. మనమైతే ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే అన్ని ఇచ్చేసారు. గుత్తిగా అయితే పంపించండి, అన్ని ఇక్కడే ఇస్తామన్నారు. ఎవరో బ్యాంకు వాళ్ళు అయితే పంపించారంట పిల్లగాళ్ళకి అయితే, ఓన్లీ అంగన్వాడికి పంపించారంట. ఇంకా చిన్న పిల్లగాళ్ళకి అందరింటికి అయితే ఇచ్చేసారు. ఇంటికైతే పంపించలేదు, అంగన్వాడిలోనే పెట్టుకున్నారు అవన్నీ. ఇంటికి వచ్చినప్పుడు అయితే నేనైతే చూపిస్తాను షార్ట్ వీడియోలు అయితే ఏమేమి ఇచ్చారో. అలాగే